అలానే మిస్సెస్లో ఐఏఎస్లో ఐపీఎస్లు అంటే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని నిలుపుకునేలాగా వాళ్ళు వ్యవహరించాలి, ప్రవర్తించాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కనుక అవమానాలు తప్పదు అనేది చాలా సంఘటనలను మనం ఉదాహరణ తీసుకోవచ్చు. అయితే యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఐఏఎస్లని ఐపీఎస్లను కించపరిచేలాగా అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి నేతలు దుర్భాషలాడినటువంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి. అధికారుల మీద చేయి చేసుకున్నటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ ఏ విధంగా రెసిడెన్స్ కమిషనర్గా ఉన్నటువంటి ఢిల్లీలో అధికారిని చేయి చేసుకున్నారో మనందరం కూడా చూసాం. అలాగే జయప్రకాష్ నారాయణ గారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఆయన మీద అసెంబ్లీ వేదికగా చేయి చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ అధికారుల మీద బండబూతులు అధికారులని తిట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి వీడియోలు. కొంతమంది కలెక్టర్లు లేదంటే ఎస్పీలు బాంఛన్ ధర అంటూ పొలిటికల్ లీడర్స్కి మొక్కినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కాళ్ళు మొక్కినటువంటి కలెక్టర్ను మనం చూసాం. ఆయనకి తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా జనార్దన్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, మెదక్ కలెక్టర్ అప్పట్లో. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంటే సివిల్ సర్వెంట్లు వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళే పాలకుల కాళ్ళ మీద పెట్టేస్తున్నారు కొంతమంది. మరోవైపు వైస్ వర్సా తీసుకుంటే కనుక పొలిటీషియన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అధికార దర్పంతో సివిల్ సర్వెంట్ల మీద నోరు పారేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వైస్ వర్సా జరుగుతూ ఉంటాయి. కొన్నేమో యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి, మరికొన్నేమో ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. మాజీ మంత్రి కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ వాళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళు వ్యవహరించిన తీరు అధికారుల మీద వాళ్ళు అహంకారపూరితంగా వ్యవహరించారు అప్పట్లో అనేది సర్వత్రా అనిపించింది. ఇక అధికార దర్పంతో ఐఏఎస్ని ఐపీఎస్ని కొంతమందిని కాళ్ళ బేరానికి కాళ్ళ దగ్గర పాదాల చెంతకు తీసుకొచ్చుకున్నారు కేటీఆర్ గారు, అలాగే కేసీఆర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టించారు, మోకాళ్ళ మీద కూర్చున్నారు. మరికొంతమంది ఐపీఎస్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసి ఆయన్ని దేవుడిగా కొలిచారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన చూస్తే అది యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, కరీంనగర్ జిల్లాలో బహుశా కుమ్మరిపాలెమే ఏదో ఉంది, సంథింగ్ కుమ్మరి వాడ, అక్కడికి డిజిటల్ తరగతులు ప్రారంభించడానికి 2 కేంద్ర మంత్రులు 2 మంత్రులు వెళ్ళారు. మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి, అలాగే బండి సంజయ్ మరో కేంద్ర మంత్రి, సహాయ మంత్రి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళిద్దరు మొత్తం 4 మంత్రులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేయాలి, బందోబస్తు నిర్వహించాలి, అలాగే రూట్ మ్యాప్ను కూడా పక్కాగా అమలు చేయాలి. ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలంటే ఆ జిల్లా కలెక్టర్ తీసుకోవాలి. అలాగే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ కలెక్టివ్గా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విజయవంతం చేయాలంటే వాళ్ళని పబ్లిక్ని తరలించాల్సిన అవసరం లేదు. వచ్చినటువంటి పబ్లిక్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది, కలెక్టర్ మీద, అలాగే ఎస్పీ మీద. మరి వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లలో తప్పులు దొరిలాయా, లేదంటే అసలు ఏర్పాట్లు ఏం చేయలేదా, లేదంటే ఏర్పాట్లు చేసినప్పటికీ ప్లానింగ్ తప్పిదమా అనేది అధికార యంత్రాంగమే చెప్పాలి. సో కారణం ఏదైనప్పటికీ కూడా పబ్లిక్ 4-5 సార్లు మంత్రుల మీదకి కొంచెం నెట్టుకొని రావడం జరిగింది, 4-5 సార్లు. దాంతో అసహనానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గురయ్యారు. సహజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎదుటి వాళ్ళని గౌరవిస్తారు, తొందరగా మాట తోలరు. ఆయన నేపథ్యం కూడా అలాంటిది, దుర్భాషలాడేటువంటి నేపథ్యం కూడా కాదు, సౌమ్యం ఉంటూ ఉంటారు. మరి అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. దాంతో కరీంనగర్
కలెక్టర్ ప్రమేల సత్పతి, ఆవిడ కరీంనగర్ కలెక్టర్గా ఉన్నారు. ఆవిడ మీద సీరియస్ కావడంతో పాటు అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగించారు. వాట్ నాన్ సెన్స్ అనేది ఒక పదాన్ని ఉపయోగించారు. తర్వాత యూజ్లెస్ అనేది ఇంకో పదం ఉపయోగించారని చెప్పి మీడియాలో వస్తుంది. కామన్ సెన్స్ లేదా అనే వర్డ్ ఉపయోగించారు. ఆ వర్డ్స్ బహిరంగ వేదిక మీదనే ఆయన ఉపయోగించడంతో, పబ్లిక్ మధ్యలోనే ఉపయోగించడంతో కలెక్టరు నొచ్చుకున్నారు అనేది న్యూస్. నిజంగానే ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ నొచ్చుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉపయోగించినటువంటి పదజాలం కూడా అభ్యంతరకరమే. ఒక ఐఏఎస్ కలెక్టర్ హోదాలో ఉన్నారు. కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి మహిళ మీద కామన్ సెన్స్ లేదా అని చెప్పి పబ్లిక్లో అనడం అనేది, ఒకవేళ మినిస్టర్ అయినప్పటికీ కూడా అది తీవ్ర అభ్యంతరకరం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన అక్కడ జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అక్కడే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కలెక్టర్కి సున్నితంగా ఆయన మందలింపుగా చెప్పారు. ఏం చెప్పారు? మేమంటే ఏదో సర్దుకుంటాము, లోకల్ మినిస్టర్స్ కాబట్టి కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు ఉన్నారు కదా, మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్ళు మరి ఈ ఏర్పాట్లు కరెక్ట్గానే ఉన్నాయా, మీరు చూసుకోవాలి కదా అని చెప్పేసి ఆయన ఏదో సమయోన్నంగా సందర్భానుసారం ఆయన మాట్లాడారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి తెలంగాణకి, ఆయన మాత్రం కొంచెం నోటికి పని చెప్పారు. నోటికి పని చెప్పి ప్రమేల సత్పతి మీద దుర్భాషలాడారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా దాని యాక్టివిటీ ఇవన్నీ చూస్తే చాలా వేగంగా ఎక్కడ ఏది జరిగినా కానీ ఇమీడియట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి సోషల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియో ఎటు నుంచి ఎటువైపు టర్న్ అవుతుందో, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఏ విధంగా వస్తుందో ఎవరు ఊహించలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అలాంటప్పుడు చాలా సంయమనం పాటించాలి మంత్రులు, పైగా సెలబ్రిటీలు, ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సంయమనం పాటించాలి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి సంయమనం కోల్పోయారు. సంయమనం కోల్పోవడానికి గల కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఉండటానికి. అంత మాత్రం చేత ఒక కలెక్టర్ని దుర్భాషలాడటం అనేది అందులో పబ్లిక్లో అభ్యంతరకరం. అందుకే ఇప్పుడు కవిత తెర మీదకి వచ్చేసారు, ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా, బహిరంగ క్షమాపణ చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేది. ఇప్పుడు ఒక ఆయుధం దొరికింది బీఆర్ఎస్ పార్టీకి. గతంలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి దుర్భాషలు, వాళ్ళ మాటలు అవన్నీ మర్చిపోయింది తెలంగాణ సమాజం. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పేశారు. అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం, అహంకారపూరితంగా వ్యవహరించడం, ప్రగతి భవన్లో ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వటం, వీటన్నిటికీ వెరసి ఫామ్ హౌస్కి పరిమితం చేశారు కేసీఆర్ గారిని. కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే తెలంగాణ సమాజం చేత్కరించుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందా అని అంటే బహుశా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కనుక ఆ కలెక్టర్కి క్షమాపణ చెప్పకపోతే దీన్ని ఒక ఇష్యూ కింద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకున్నటువంటి అవకాశం లేకపోలేదు. మరి ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ ఉద్దేశంతో కలెక్టర్ని దుర్భాషలాడారు అనే దాని మీద కామెంట్